అందరికీ నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము. దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు లక్ష్మి మనము పిల్లలకి ఇష్టమైనవి తొందరగా ఇది వాళ్ళకు నచ్చేటి మనం స్నాక్స్ అటుకులు చుడువ చేద్దాం. పేపర్ అటుకులు ఉంటారు కదా, పిల్లలకి ఇష్టం కదా అవి. బాగుంటాయి వాళ్ళకి తొందరగా కూర్చొని టైం పాస్ కి టీవీల దగ్గర కూర్చొని తింటారు కదా. మనం కూడా తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు. అయితే ఇప్పుడు అందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇవి పేపర్ అటుకులు అబ్బాయి. ఇవి అవును, పేపర్ అంటే కొన్నేమో చిన్న గట్టిగా ఉంటాయి, అవి ఉప్మా అటుకులు అంటారు. ఉప్మా చేసుకుంటాం. ఇవి పేపర్ అటుకులు, ఉప్మాకు అవి బాగుంటాయి. ఇవి ఇంకా మనం చూడక బాగుంటాయి. ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. పల్లీలు, కొన్ని పల్లీలు, కేజీ అటుకులు, ½ కేజీ అటుకులు, ½ కిలో పల్లీలు, ½ కిలో పుట్నాలు. వాటికి అట్లయితే అడిగి సరిపో. అదే అవి ½ కేజీ, ½ కేజీ, ½ కేజీ అవి పల్లీలు, పుట్నాలు. ఇంకా కరివేపాకు, కొంచెం కరివేపాకు ఎక్కువనే పడుతుంది మనకి. కరివేపాకు చాలా పడుతుంది. పచ్చిమిరపకాయలు, ఎండిన మిర్చి, ఎల్లిగడ్డలు, 2 ఎల్లిగడ్డలు, వట్టి పాయలు వేసుకున్నాం. వట్టి పాయలే మంచిగా పచ్చిపిచ్చి దంచి. ఇవి కూడా ఇవి అందులో పట్టేటివి జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం ఉప్పు దానికి సరిపడా వేసుకోవాలి. మనం మోతాదుగా వేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి పేపర్ అటుకులు కొంచెము పిండి ఉంటాయి కదా, అటు ఇటు పడి ఇప్పుడు వాటితోటి మనం జల్లించుకోవాలన్నట్టు. జల్లించుకుంటే సన్నదంతా పడుతుంది, సన్నదంతా వచ్చేస్తుంది. బాగుంటాయి ఇట్లా. అది ఉంటే ఏంటంటే నూనెలో మాడిపోతుంది, మంచిగా అనిపించదు. అవును, పిండి ఉంటుంది. అనసూర్య, మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తురు గాని మన చిన్నగా ఉన్నప్పుడు మనం అటుకులు తెచ్చుకొని పాలలు వేసుకొని తినకపోయేది. అదే టిఫిన్ మనకు. అవే టిఫిన్ టైం పాస్ గా మనం స్కూల్కి వెళ్తుంటే కూడా మంచిగా దాంట్లో పోసుకొని సంచిలో చక్కెర కలుపుకొని పుట్నాలు కలుపుకొని తినుకుంటా పోయిపోతాం మనం. సంచిలో పోసుకునేదా? మరి అంతే కదా, పేపర్లో చుట్టుకొని సంచిలో పెట్టుకునే ఎవరు చూడకుండా అట్లా పేపర్ ఇంట్లో చక్కెర మంచిగా కొనుక్కొని అలా కలుపుకొని తినుకుంటా పోయేటోళ్ళం స్కూల్ కి. ఇవన్నీ మనకి ఏడా చేసి పెట్టిరు. అవి కూడా అన్ని చేన్లు వేసేది కదా, తినేటి అన్ని శనక్కాయలు అన్ని మంచి హెల్తీ ఫుడ్ తిన్నాం అప్పుడు. మొక్కజొన్న కంకులు, శనక్కాయలు, దోసకాయలు, మరి అలాంటివి తిన్నాం. మనకు అవే మంచిగా అనిపించేది. ఇవన్నీ ఎవరు తినేది? ఇంకా ఎంత తిన్నామో అంత ఎగిరేది, ఆటలాడేది. మన బావి దగ్గర ఉరుకులు పరుగులు శరీరానికి మనం ఎంత ఇచ్చేదబ్బా. అవును, తునికి చెట్లు కూడా ఉండేది తునికి పండ్లు అప్పుడు. తునికి పండ్లు అంత ఫ్రెష్ గా ఇప్పుడు దొరుకుతాయా? అసలు తునికి పండ్లే కనబడతాను లేదు ఇప్పుడైతే. అవి అంటే ఏంటో కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి అసలు తెలియదు. ఇక్కడ వాళ్ళకి ఎంత బాగుండేది అవి. అట్లాంటివి తిన్నాం మనం. ఇప్పుడు అంటే చాలా కష్టం లేదు దొరకడం. కానీ అది కూడా మన అదృష్టం అబ్బా. అప్పుడు అదృష్టం, ఇప్పటి వాళ్ళకు లేదా అదృష్టం. ఇప్పటి వాళ్ళకి పిల్లల్ని చూస్తే మనం చాలా అదృష్టవంతులు. ఆ కాలంలో మనకి అన్ని దొరికినాయి. ఇప్పుడు మనం చేసి పెడితేనే తినాలి వాళ్ళు, లేకపోతే బయట ఫుడ్. అంతకు మించి ఇంకా మంచి ఫ్రెష్ పండ్లు కూడా ఇప్పుడు పండ్లు కూడా ఫ్రెష్ గా వస్తలేవు. ఏమైనా అది ఏమేస్తాండ్రు మందు, కెమికల్ అది వేసి పండించి. లక్ష్మి, మేము జల్లడ పట్టినాం కదా, ఇప్పుడు ఇదంతా సన్న సూర అంతా వచ్చేసింది. ఎంత వెళ్ళింది చూడు. ఇది అంతా వెళ్ళిపోతుంది. ఏమన్నా చిన్న చిన్న నలకలు అంటే ఏమన్నా గట్టినే ఉన్నా కూడా పోతుంది. ఇవి తీసేసి ఇవన్నీ ఇక ఏంపుదాము. కడాయి పెట్టి ఆయిల్ పోసి ఏంపుదాం. ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వలుచుకోవాలి. ఇవి ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నాం. ఈ లోపు మనము ఇవన్నీ రెడీగా పెట్టుకొని పైన పెట్టేసుకున్నాం. అది తీసి పక్క పెట్టేసి ఫస్ట్ ఇవి కట్ చేసుకొని చేద్దాము. లక్ష్మి, ఇప్పుడు చుడుకు కావాల్సినవన్నీ మనం అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా. అవును, పచ్చిమిరపకాయలు కోసుకున్నాము, కరివేపాకు, ఎల్లిపాయ అన్ని చేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టుకుందాము. వెలిగించి కడాయి పెట్టు. 4 బౌల్ నూనె పోసి, తప్పకుండా తర్వాత చూసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే 4 పోద్దాం. 4 పోద్దాము. తర్వాత ఒకవేళ తక్కువ అని కొంచెం డ్రై ఇట్లా పొడి అనిపిస్తే ఇంకా కొంచెం పోసుకోవచ్చు, ఇంకో పావు. పల్లీలు అన్ని వేసిన తర్వాత తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకుందాం.
2 ఉమ్, 3 4. సరిపోతుంది. ఇది వేడి అవ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఇవి వేగినాక వాటితో పాటు ఎగుతాయి అవి ఇక్కడికి. జీలకర్ర వేస్తున్నా, చూసేయి. పడితే ఏం కాదు. 2 స్పూన్లు ఉంటాయా? 2 స్పూన్లు జీలకర్ర అంటే తగ్గి వేగినాయి కదా. పచ్చిమిర్చి, ఇప్పుడంతా కరివేపాకు. ఇది కూడా కరివేపాకు మరీ మాడిపోయినట్టు ఏమి ఉండదు, ఇట్లుంటే బాగుంటుంది. మనం పావుకిలో వేసినా కానీ అన్ని పట్టవు. కొన్ని 3 పిడికిలు వేసిన. ఇప్పుడు పుట్నాలు ఇవి వెర్రగాయని ఇంకా కావాలి. ఈ పల్లీలు ఇవి ఈ పుట్నాలతో కూడా మనం పొడి చేస్తాం కదా. పొడి చేసి పెట్టుకోవచ్చు. నేను చేసి పెడితే ఒకరోజు చూపించుకుందాం. మనం చేసి పెడితే ఇడ్లీలకు వాటికి వీటికి కూడా పొడి చేసుకోవచ్చు. బాగుంటుంది, మస్తు ఉంటుంది. అంటే ఇంకా పిల్లలకి మనకి కానీ పుట్నాల పొడి అందరు తినరు. అంటే ఆపరేషన్ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి పెట్టర్లే కానీ వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుతాను. నేను వేగినాయా? ఇంకా వేగాలి. పుట్నాలు ఇంకా తెల్లగానే ఉన్నాయి, కొంచెం దూర ఉన్నాయి. ఇంకా కొంచెం వేగితే మంచిగా తింటే మనము ఊరు వెళ్ళినా కూడా కరకరలు ఆడతాయి. మన ట్రైన్ లో ప్రయాణం చేసినప్పుడైనా ప్రతి దానికి అవసరమే. పుట్టిగా కూర్చొని కూడా తినొచ్చు, బయటికి వెళ్తే తీసుకుపోవచ్చు, టైం పాస్. పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా బయట అవి ఇవి కొనుక్కునే బదులు ఇది బెస్ట్ కదా. మంచిగా మన ఇంట్లో చేసుకున్నాయి. మా పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడైతే నేనైతే చాలా తీసుకుపోయాయి కదా. ఇవి అందరూ ఉంటారు కదా. అయినాయి ఇక చూడు ఎంత బాగా అయినాయి. ఇప్పుడు ఇది మెయిన్లో వేసుకోవాలమ్మా. వెల్లుల్లిపాయ మళ్ళీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం లాస్ట్కి ఎత్తి ఫస్ట్ వేసినాం అనుకో మాడిపోతుంది. ఇప్పుడు వేసుకోవాలి. సాల్ట్ వేద్దాం కొంచెం లైట్ గా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇవి వేసినాం కదా, కొంచెం కారం వేయాలి అందులో లైట్ గా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు అది కారం కూడా అవసరం లేదు, కానీ కొంచెం వేస్తే టేస్ట్ ఉంటుంది. అక్కడ చిన్న పిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ కాకుండా. సార్ ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ వేసుకోవాలబ్బా. ఇంత వేసినాం. ఇప్పుడు ఒక స్పూన్ వేసినాము, ఇంకొక స్పూన్ అంతే చాలు. కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. మనకేమన్నా అంటే కావాలనిపిస్తే తక్కువ అనిపిస్తే అసలు ఎండాకాలం తక్కువనే తినాలి ఉప్పు. ఇప్పుడు ఇందులో లాస్ట్ కి ఇంకా అన్ని వేసినాం కదా, వేసేద్దాం. పసుపు కొంచెం వేద్దాం. ఇక్కడ పల్లీలు కూడా మంచిగా వేగినాయి కదా, ఎంత బాగున్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం లైట్ గా పసుపు వేసుకున్నాం. లైట్ వేసి ఇప్పుడు మంట తగ్గించుకొని ఇవి అటుకులు ఉంటాయి కదా, అటుకులు వేసి కలుపుకోవాలి. మనం కొన్ని కొన్ని వేసుకుంటాం. ఇవి ఫస్టే వేయించుకుంటారు కొంతమంది, వెయిట్ చేస్తారు ఫస్టే. అట్లా బాగుంటాయా? అట్లా మనకు మంచిగా అనిపించదు. నూనెలో చాలాసేపు నూనె అంతా దానికి పడతాయి కదా, ఇట్లా అడిగేయగలుగుతాం. మనం అప్పుడు మేడారం పోయినప్పుడు చేసుకోమా? అవును, మేడారం వెళ్ళినా ఎటు అసలు బయటికి మన జాతరలకు వెళ్ళామంటే ఇది కంపల్సరీ ఉండాల్సిందే. టైం పాస్ కు పిల్లలు తింటారు, మనం తింటాము. అవును, ఇవి చాలాసేపు కలుపుకోవాలి, మాడిపోకుండా అడుగు మాడకుండా. ఇట్లా అడుగెళ్ళ కలుపుకుంటే మంచిగా నూనె అంతా పడుతుంది. అన్ని పల్లీలు పుట్నాలు అన్ని కలుస్తాయి. కొంచెం మిగిలితే మనం అటుకులు తీసేయచ్చు, అన్ని వేయాలని ఏం లేదు. అవును, వాటి సరిపడా వేసుకుని సరిపోద్ది. ఇవి అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఇది మనం దీంట్లో కొంచెం 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 తింటారు కదా పిల్లలకి, కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసం పిండిస్తే ఇంకా బాగుంటుంది. వస్తుంటది ఇంకా తినేటప్పుడు. అది
అట్లా తినేటప్పుడు నిమ్మరసం కొంచెం లైట్ గా పిండి పైనుంచి వేసి ఇట్లనే కలుపుకోవాలి పైగా. అవును, కలుపుతానే ఉండాలి, అడుగు మాడకుండా. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్, ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంటాయి. మరి పచ్చడి చేసే విధానంలో ఉంటది. చిన్న మంట మీద మాడిపోకుండా, అడుగు మాడిపోకుండా మెల్లమెల్లగా చేయాలి. అయిపోయింది. చూసినా అడుగు కూడా మాడకుండా మనం కలుపుతున్నాము, మంచిగా ఉంటాయి. సిమ్ లో ఉంది కాబట్టి మీరు కూడా ఇట్లా చేసుకోండి. మంచిగా పిల్లలకు చేసి పెట్టుకోండి. ఇట్లా చేసుకుంటాము అంటే ఎన్నో రకాలు చేసుకుంటారు, కానీ ఇది ఈజీ ప్రాసెస్. ఇది ఈజీగా అందరికి తొందరగా చేసుకునే, అందరికి వచ్చే పద్ధతి అన్నట్టు. ఏముంది, ఒక 1/2 అవర్ లో అయిపోతానే ఉంది అంతే. తినేటప్పుడు కొంచెం నిమ్మరసం ఉంటే నిమ్మరసం, లేకపోయినా వట్టిగానే తింటారు. ఇంకా నిమ్మరసం అంటే అందరికి ఇష్టం ఉండదు, పిల్లలు అయితే తినరు. మనకంటే ఇష్టం కాబట్టి మనం తింటాం. ఇప్పుడు మన చేత పట్టుకుని ఇట్లా ఇరిగిపోవాలి. పొడి పొడి అయితే చూసినాము, ఇప్పుడు అయిపోయింది. ఇది అవును, ఏమన్నా ఉప్పు తక్కువ ఉందని చూసి వేసుకోవాలి. అయినాయి, సరిపోద్దని అనుకుంటున్నాం. మనం వేసిన దాన్ని బట్టి 2 స్పూన్లు వేసినాం కాబట్టి. ఎంత బాగా వచ్చేసింది. బంద్ చేసి అది ఈ వేడికే అది మంచిగా అయిపోతుంది. ఇవన్నీ చుడువా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాము. మీరు కూడా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి అమ్మా, ఎంత బాగుంటాయి అంటే పిల్లలకు చేసి పెట్టండి. అనవసరంగా బయట ఫుడ్లు అలాంటివి పెట్టకుండా మంచి 100 రూపాయలతో అయిపోతుంది. ఇంకా ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు అప్పటికప్పుడు అనుకూలంగా ఉంటే జీడిపప్పు తెచ్చేసుకుంటే పిల్లలకి ఇంకా బలం. ఇంకా అవి ఇంకా బెస్ట్ లే. పిల్లలకు ఇంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పిల్లలకు రోజు పెడతానే ఉంటారులే, కానీ నీళ్ళు కూడా వేసుకోవచ్చు, బాగుంటది. నెయ్యిలో కొంచెం పల్చగా వేయించి జీడిపప్పులు వేసి రెడీ అయిపోయింది. చూడవా రెడీ. కరివేపాకు, పల్లీలు, పుట్నాలు, వెల్లుల్లిపాయలు, కారం, పచ్చి అన్ని వేసి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.